దేవుని నామమున ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు పరలోకపు తండ్రి అయిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు. ప్రభువా, మాతో మీ వాక్యముతో మాతో మాట్లాడి సహాయం చేయమని, నీ కృప మా మీద ఉంచమని, నీ కృప ఆదరణ శక్తి అభిషేకం మా మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క వీడియోను చేస్తున్న నాకు, ఈ యొక్క వాక్యం చెప్తున్నటువంటి నాకు, అలాగే వింటున్నటువంటి నీ దాసులకి, నీ బిడ్డలకు నీ అభిషేకం వారి మీద ఈ వాక్యము ద్వారా తాకి వారి హృదయాలు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తూ ప్రతి మాటను రిచీవ్ చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు అంశం ఏమిటంటే, క్రీస్తే మన రక్షణపు భావి. అంశం ఏంటంటే, క్రీస్తే మన రక్షణపు భావి అనే అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాము. మొదటిగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము మన మీద ఎప్పుడైతే ఉంటుందో ఆ ఊరేటటువంటి భావి వలె మనం ఎప్పుడు ప్రకాశిస్తూ అనేక బిడ్డలకు ఆశీర్వాదంగా ఉండి ఎన్నో కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈ యొక్క క్రీస్తే మన రక్షణపు భావి, క్రీస్తే మన రక్షణపు భావి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటిగా యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాము. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావిలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగునందురు. ఆమేన్, హల్లెలూయా. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావిలో నుండి మనం ఏం చేస్తామంటే నీళ్లు చేదుకుంటాం. నీళ్లు చేదుకోవటం అంటే ఏంటి? నీళ్లు చేదుకోవటం అంటే బావిలో నీళ్ళు తోడుకోవటమా? కాదు కదా. దేవుని యొక్క పరిశుద్ధ గూఢమైనటువంటి ఆధారాలు, గూఢమైనటువంటి సంగతులు దేవుడు ఎన్నో మనకి ఆయన యొక్క ఉపమాన రీతులుగా మనకి చదివిస్తున్నాడు. ఆ యొక్క ఊరేటి బొగ్గు వంటి వాడు క్రీస్తు. ఆయనలో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ వాక్య ధ్యానాలు చేస్తూ ఉంటామో, దేవుని ఎక్కువగా మనం ఆరాధిస్తూ ఉంటామో, స్తుతిస్తూ ఉంటూ గణపరుస్తూ ఉంటామో, దేవుని యొక్క రక్షణ భావిలోంచి అనేకమైనటువంటి దీవెనలు మనము పొందుకుంటామని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. 2వ వచనంలో కూడా చూస్తే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుణ్ణి మనము నమ్ముకోవటం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నా రక్షణకు కారణభూతుడు. ఇలా మనుషులకి రక్షణ లేదండి. డబ్బు ఉన్నది, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు మనకి రక్షణ. ఆ రక్షణ అనే దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ రక్షణ కొరకనే దేవుడు మనకి లోకానికి దిగి వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 14 చూద్దాం. న్యాయాధిపతులు 14. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మాటలు
మరి ప్రజలకి సంసోను ఒక పొడుపు కథ పొడిచి ఉన్నాడు. దాని భావము ఏమిటంటే ఇక్కడ మనం చూస్తే 18వ వచనంలో 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను ఇప్పలేక ఉందురని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, విప్పుడు కథ చెప్పడానికి మరి తినేదానిలోంచి తేనె కన్నా మధురమైన తీపి ఇంకోటి ఉన్నదా? లేదు. అలాగే సింహం కన్నా బలమైనది ఇంకోటి ఉన్నదా అనేటువంటి భావము అక్కడ తెలియపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో 4:14 చదువుకుందాం. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా అన్నాడు. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన ఇచ్చేటువంటి నీళ్లు త్రాగివాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఈరోజు మనము ఈ లోకంలో మనుషులు ఇచ్చేటువంటి నీళ్లు, మనిషిని ఇచ్చేటువంటి ప్రతిదీ ఏదైనా కూడా కొద్ది క్షణాలు మాత్రమే మనకు సంతోషము, ఆనందాన్ని ఇస్తాయి. కానీ దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసేటువంటి ఈ గొప్ప కార్యాలు మరి ఎన్నడూ కూడా అవి ఆకలిగొనదు, దప్పిగొనదు, ఎన్నటికీ కూడా. అలాంటి గొప్ప ఆదరణ కలిగినటువంటి గొప్ప శక్తి, అభిషేకం దేవుడు మనకిస్తాడు. అయితే మన అంశం ఈరోజు ఏంటంటే, క్రీస్తే మన రక్షణకు బావి. ఈ బావిలో నుంచి మనము ఈ బావి ఏదంటే ఇదే మన పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమే మన బావి. ఇందులో ఉన్నటువంటి లేఖనాలే మన బావి. ఇది ఎంత తవ్వినా కూడా, ఎంతగా చేదుకున్నా ఇది తరగని బావి. ఈ బావిలో నుంచి ఊటలు ఉబ్బుకుచుంటూ ఉంటాయి. మీరు మాట్లాడుతున్న కొలిది కూడా దేవుడు ధ్యానించే కొలది కూడా దేవుడు ఇంకా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త కార్యాలు మన జీవితంలో కలగజేస్తుంటాడు. ఇది అగ్ని మండించేటువంటి ప్రవాహం కలిగినటువంటి గొప్పది. ఇది పరిశుద్ధాత్మ దేవుని సాహసము. ఇది నీతి మార్గము, న్యాయమైన మార్గం. ఈ మార్గంలో ప్రతి వాడు కూడా ఆయన చెప్పిన మాటలకు, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానితో ఊరేడి నీటి బొగ్గగా ఉందునని ఆమెతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నీరేటి బొగ్గగా మనకు ఆయన ఉంటాడు. ఆయన నువ్వు ధరించుకుంటున్నావా? ఆయన నువ్వు ధ్యానం చేస్తున్నావా? ఆయన నువ్వు నిజంగా నువ్వు నమ్మి ఉన్నావా? విశ్వాసముతో ఉన్నావా? నీతి అనే ఆయన యొక్క నీతి అనేటువంటి మాట, నీతి అనే కార్యములు నువ్వు చేస్తున్నావా? ఆయనకి ఇష్టానుసారంగా తిరిగితే, ఆయనకి నచ్చిన విధంగా నువ్వు నడుచుకుంటే ఈ నీటి బుగ్గలు, నీటి ఊటలను నీకు కలగజేసి ఉన్నతమైనటువంటి స్థానాల్లో నింపుతాడని, ఖచ్చితంగా నిలబెడతాడని నేను సెలవిస్తా ఉన్నాను, మాట్లాడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రకటన గ్రంథం కూడా చూసుకుందాము. 22:1-2 వచనాలు చూస్తే, ప్రకటన 22:1-2 వచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకర్త మన మధ్యలో ఉండి అందరినీ సమాధానపరచును గాక. ఎందుకంటే తొందరపాటులు పరిగెలెడుతూ అక్కడిక్కడ మార్చుకుంటూ
వెళ్ళిపోతూ ఉంటారు. జాగ్రత్తగా వినరు, వాక్యాన్ని ధ్యానం చెయ్యరు, విని దాన్ని ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏమి ఉన్నది అందులో అనేటువంటి గ్రహింపు రానటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ఇది కాదని అది కాదు, ఇది కంచేపు, అది చూద్దాం ఇది చూద్దామని పరిగెడుతూ మార్చేస్తూ ఉంటారు. మార్చేయడం వల్ల కొంచెం కూడా ఏది కూడా నీకు అర్థం, అది ఫైనల్ వరకు నువ్వు చూస్తేనే దాంట్లో ఉన్నటువంటి భావాలు గూఢాలు నీకు అర్థమై నీకు దేవుడు సాయం చేస్తాడు. ఇదే చూద్దాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు చూసాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇంకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమారుని వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితివి. ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చిందండి? పరలోకము నుండి, దేవుని సన్నిధి నుండి పెళ్లి కుమారుని వలె లోకానికి దిగు. ఇదే నీరేటువంటి ఊరేటువంటి బొగ్గ, నీటి బొగ్గ. ఈ క్రీస్తును మనం ఎప్పుడైతే నమ్మేమో, ఈ యొక్క ప్రభు అయిన యేసుని ఎప్పుడైతే మనం నమ్మేమో, ఆయన ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తూ నడుచుకుంటున్నామో కార్యాలు కొత్త భూమి చూస్తాం. మొదటిగా ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, కానీ సముద్రమును ఇంకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు ఆలయమును నిర్మిస్తాను. పరలోక రాజ్యములో మన కొరకు గొప్ప ఆలయములు, గొప్ప ఇల్లు, గొప్ప కార్యములు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అక్కడ నిత్యం ఆనందము, నిత్యము అక్కడ సూర్యుడు చంద్రుడు అనేటువంటిది అక్కడ లేదు. కానీ సూర్యచంద్రులు అక్కడ లేరు. నిత్యము వెలుగుతూ ఆయన శుద్ధిస్తూ ఊరేటి బొగ్గల వలె ఎప్పుడు కూడా మనము దేవుని ఆకలి లేకుండా, దప్పిలు లేకుండా అక్కడ మనల్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారులుగా ఉంటున్నాడు. ఆదికాండంలో చూస్తే 25, ఆదికాండం 25 30 వచనం నుంచి చూద్దామండి. 25-30 నుంచి మనం ధ్యానం. నేను అలసి ఉన్నాను, ఆ గొర్రె ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణము చెయ్యమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయును. ఇలా చూడండి, ఎంతమంది ఈ లోకానికి అమ్ముడిపోతున్నారు, ఈ లోకాశలకు అమ్ముడిపోతున్నారు, శరీరాశలకు అమ్ముడిపోతున్నారు, శరీర కార్యాలకు లోబడిపోతున్నారు. దేవుడు పిలుపు ఏంటి? నీ పిలుపు దేవుడు ఏం చేయమన్నాడు? దేవుడు ఎందుకు నిన్ను జ్యేష్ఠుడిగా చూడాలనుకున్నాడు? ప్రధానుడిగా చూడన్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? నీ కుటుంబం నుంచి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు ఈ లోకంలో, ఈ గ్రామంలో నిన్ను ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు ఈ గ్రామంలో, ఈ గల్లీలో, ఈ యొక్క కుటుంబంలోని వ్యవస్థలో, సంఘంలో నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీకు ఆకలేస్తుందని శరీర కోకిలి నిమిత్తం నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుంటావా? ఒక పూటి కొరకు అమ్మేసుకుంటావా? ఒక పూటి కొరకు దేవుని యొక్క మహిమను అమ్మేసుకుంటావా? దేవుని కృపను అమ్మేసుకుంటావా? చూడండి, భ్రష్టుడైనటువంటి ఏబిచారని ఏబ్రీ పత్రికలో మనకి చూస్తూ ఉంటాం. ఏబిచారాన్ని ముద్ర వేశాడు. ఈరోజు నీవు పూట కూటి కొరకు ఏబిచారు అవుతున్నావా? నీవు పూట కూటి కొరకు ఆశపడి అబద్ధాలు ఆడుతున్నావా? మోసాలు చేస్తున్నావా? ఈరోజు నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటున్నావా? దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం ఏమిటి? జీవ కిరీటం, మహిమ కిరీటం, ఆదరణ కిరీటం, వడబారిన కిరీటం, మహిమ కిరీటం, దయా కిరీటం, ఈ కిరీటాలు అమ్మేసుకుంటున్నావా? దేవుడు ఇచ్చినటువంటి కిరీటాలు అమ్మేసుకుంటుంటే చూసుకో. ఈరోజు నువ్వు చావుపోతున్నావు. ఆకలికి ఒక పూట కూటు కొరకు, ఆకలి దప్పులతో నీడేటి. ఎప్పుడైతే దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన అంశం క్రీస్తే మన రక్షణకు
బావి అని దేవుడు, రక్షణపు బావి అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు నువ్వు ఈ బావిని నువ్వు ఏం తునీకరించుకుంటున్నావు? ఆయన ఇచ్చినటువంటి బావిలో నుండి నీటి ఊటలు ఉబుకుతున్నటువంటి ఆ ఊటలను చేదుకోవడానికి నీవు ఈరోజు జ్యేష్ఠతను అమ్మేసుకుంటున్నావు. ఓపిక లేకుండా, నిరీక్షణ లేకుండా ఎదురు చూసేవారు ప్రభు రాకడకు, ప్రభు యొక్క మాటకు. ఇదిగో నీ శ్రమలో, నీ కష్టంలో దేవుడు నీకు తోడున్నటువంటి మాటను మర్చి నువ్వేం చేస్తా ఉన్నావు? నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? ఈరోజు నీ జ్యేష్ఠత్వానికి అమ్మేసుకుంటున్నావేమో, ఈరోజు నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన పిలుపును నువ్వు అమ్మేస్తున్నావేమో, దేవుడిచ్చిన సేవను అమ్మేస్తున్నావేమో, దేవుడిచ్చే నీ సంఘంలో నిన్ను ప్రత్యేకమైన వారిగా మూల స్తంభంగా నిన్ను నిలబెడితే నీకు అప్పచెప్పినటువంటి పనిని సక్రమం చేయకుండా అమ్మేసుకుంటున్నావేమో. ఆకలికు, డబ్బు కొరకు యోధావలే ఉన్నావేమో. యోధా డబ్బు సచ్చి యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు చెప్తున్నా, మందలిస్తున్నా కూడా నీవు తునీకరిస్తూ ఉన్నామేమో. జాగ్రత్త. నీలో ఏ విధమైన యోధా ఉండి, ఆకలి అనే యోధా ఉన్నాడా? దాహం అనే యోధా ఉన్నాడా? లేకపోతే డబ్బు అనే యోధా ఉన్నాడా? శరీర కోరికలని యోధా ఉన్నాడా? ఎవరున్నారు? చూసుకో. ఈరోజు జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నావా? పాడు చేసుకున్నావు. దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 14-21 చూద్దాం. 14 నుంచి 21 వరకు అపొస్తలుల కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగు. 14-21 వరకు. స్తోత్రం. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లానెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా, అంత్యదినములయందు నేను మనుషుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెను ప్రవచించెదరు. మీ యవన కాలము దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింది భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్ని, పొంగ, ఆవిరిని కలగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటి కమ్మగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభునందు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడుతున్నారు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని పొందుకుంటానికి ఎవరైతే ముందుకొస్తున్నారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో, ఆనాడు ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథంలో ప్రవచించిన ప్రవచనము ఈరోజు అపొస్తలులు ఇంకా తెల్లవారి జామైన కాలేదు, వీళ్ళు మత్తులైనారా, తాగేరా, ఎంతగానో దేవుని స్తుతిస్తున్నారా, గణపరుస్తున్నారా. ఈరోజు నువ్వు ఆత్మతో సత్యముతో ఆకలేస్తుందని అదేని ఇదేని తినేసి నీ ఇష్టం అన్నట్టుగా ఉంటున్నావేమో. చూడు, వీరందరూ కూడా మత్తులై కన్నీళ్లు విడుస్తూ కానీ వారిని పరవశులై ఆరాధిస్తున్నప్పుడు గొప్ప వెలుగు, ప్రకాశమైన గొప్ప వెలుగు వారి మీద దిగింది. ఆత్మ కార్యాలు వారి జీవితంలో జరిగినాయి. అపొస్తలులు పౌలుగా మారిపోయారు. వాళ్ళ మధ్యలో నిలబడి బోధిస్తున్నప్పుడు, పేతురు బోధిస్తున్నప్పుడు 3000 మంది ఆయన రక్షణను తునీకరిస్తున్నావేమో, ఆయన మహిమను ఒకప్పుడేమో తండ్రి నువ్వు లేకపోతే నేను లేనని గట్టిగా వాదిస్తూ ప్రార్థన చేస్తున్నా. ఈరోజు ఇదిగో దేవుడు అన్నీ నీకు ఇస్తే, పూట కూటి కొరకు, డబ్బు కొరకు, వాటి కొరకు నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రవక్తన, ఇదిగో నీకున్నటువంటి తొలి ప్రేమను, మొదటి ప్రేమను మర్చి ప్రకటన గ్రంథంలో చలవిచ్చిన ప్రకారం నీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. ఎఫెసీకి సంఘమునకు రాస్తూ చెప్తున్నాడు, నీ మొదటి క్రియలను మర్చిపోయినావు, మొదటి ప్రేమను విడిచిపెట్టేస్తున్నావు. ఈరోజు ఏ ప్రేమ కలిగి ఉంటున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఎవరైనా సరే విశ్వాసి అనేటువంటి వారు మనమందరం దేవుని విశ్వాసి. అబ్రహాము విశ్వాసించాడు, దేవుని నమ్మాడు. ఆ విశ్వాసం నీకుందా? అబ్రహాముని కుమారులో ఉంటావా? అబ్రహాంతో స్నేహం కలిగి ఉంటావా? అబ్రహాముని తండ్రిగా అంగీకరించావు? ఈరోజు ఏ కార్యములు నీ జీవితంలో నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు తృణీకరించుకుంటున్నావా? దేవుని మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి ఏర్పాట్లో ఉన్నావా లేదనేది ప్రశ్నగా నీకు మారుతుంది. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయము చూద్దాము. 3వ అధ్యాయం 3 నుంచి 8 వరకు చూద్దాం. 3వ అధ్యాయం చూద్దాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయమును ప్రవేశింపబోచినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాము. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుముమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండులను బలము పొందెను. ఆమేన్, హల్లెలూయా. ఇది అభిషేకము. దేవుడిచ్చిన నీటి ఊట బొగ్గ నీ వల్ల ఈ లోకంలో ఎవరు చేయలేని నీ వల్ల దేవుని ఈ కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అపొస్తలుల బోధలు, అపొస్తలుల కార్యాలు, అపొస్తలుల వాక్యములు, పత్రికలను అనుసరించి నడుచుకుంటున్నావా? వాక్యాన్ని నమ్ముచున్నావా? వాక్యం వెంబడి కృప పొందుకుంటూ ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్య మహత్కారులు పేతురు జరిగినటువంటి ఈ యొక్క అభిషేకం ఎప్పుడైతే పొందుకున్నాడో ఆ జ్యేష్ఠత్వ హక్కును ఆయన నిలబెట్టుకుంటున్నాడు. మా దగ్గర వెండి బంగారాలు లేదు, మా దగ్గర డబ్బు దమ్మును ఆస్తులు అంతస్తులు లేవు. రండి, మీ రోగాలతో ఉన్నారు, మీ కష్టాలతో, మీ వ్యాధులతో, శోధంతో, ఇబ్బందులు, దెయ్యపు చీకటి క్రియలతో బాధపడుతున్నారా? రండి, ఈరోజు ప్రార్థనా స్వరం అనేటువంటి సంఘానికి హైత్నగర్లో రండి. దేవుని కార్యాలు మీరు చూస్తారు, దేవుని అద్భుతాలు మీరు చూస్తారంతే. ఏనాళ్ళ నుంచి ఏ రోగము, ఏ విధముతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో బాధపడుతున్నావో ఈరోజు దేవుడు నీకు మంటగా ఉన్నాడు, మండించే మంటగా ఉన్నాడు. నిన్ను మండిస్తాడు. నీవు మంట మండించాలా. అనేక అద్భుతాలు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, ఏదో ఇస్తాడని నమ్మి రావద్దు. ఇదిగో నా యేసుక్రీస్తు నామమును లేచి నడవన్నప్పుడు నీ రోగమని, వ్యాధి, బాధలు, అప్పులు, సమస్యలు, వివాహం కానీ గర్భఫలం, సమస్త కార్యాలు నీ పట్ల చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి కార్యాలు. నువ్వు చూస్తున్న వీడియో చూస్తున్న ఈ కార్యాలు చూడాలనుకుంటే తిరిగి మరలు దేవునికి జ్యేష్ఠోత్తరం అమ్మేసుకున్నా, చిక్కుడుకాయలు ఒక పూట కూటు కొరకు అమ్మేసుకున్నా. కానీ దేవుడు అంటున్నాడు, చదివిస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 11వ అధ్యాయంలో చూద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని, దేవుని కృప, మహిమ సమూయేలు స్తుతి మహిమలు చెల్లిస్తాను. స్తుతి మహిమలు. సమూయేలు 2వ సమూయేలు 11వ అధ్యాయము, 2వ సమూయేలు 11వ అధ్యాయము 2-3 వచనాలు ధ్యానం చేద్దాము. ఒకానొక దినమున ప్రొద్దు గ్రూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బాహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దాన్ని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హితియుడగు ఊరియకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా చూడండి,
దావీదు లోకము వైపు చూశాడండి. అక్కడ యుద్ధములు జరుగుతున్నాయి. ఒక గొర్రెల కాపరి అక్కడ అడవిలో ఉన్నటువంటి వాడు, ఎవరు గుర్తుపట్టలేనటువంటి ఒక వ్యక్తి, తల్లిదండ్రులు కాదు, అన్నదమ్ములు కాదు, అందరూ కూడా తుణీకరించిన వ్యక్తి, వీడు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటే చూడండి, ఆయన యొక్క కిరీటాన్ని మహారాజుగా నిలబడితే ఒక వేరేవాని భార్యను చూడండి, సౌందర్యము, స్త్రీలు మోసపోతున్నామండి. ఈరోజు చాలా విధాలుగా మోసపోతున్నారు. స్త్రీలు వ్యామోహంతో పడిపోతున్నారు. సేవకులేంటి, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలేంటి, ఈరోజు ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. ఆమె సౌందర్యాన్ని, అందాన్ని చూసి ఆయన యొక్క రాజ్యం ఏమైపోయిందండి. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు భరిస్తూ వచ్చినండి. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టినటువంటి ఆమెతో చయనించిన తర్వాత పుట్టినటువంటి కుమారుడు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయ దేవుడు అంగీకరించడా? పాపానికి చోటున్నదా? దేవుడు నీతి న్యాయములు కలిగి ఎవరైతే యథార్థములు యేసేపు వలె తప్పించుకుని పారిపోతూ ఉంటారో వారేనండి జయించగలుగుతారు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. తర్వాత చేసిన పాపం సౌందర్యం అండి, లోకాశ, నేత్రాశ, జీవితము మనిషిని ఎంత ఘోరమైన సమస్తము కోల్పోడండి. ఆనాడు సుఖానుభవాలు లేకుండా చేసుకున్నాడు. ఒక్క గంట, ఒక పూట కుట్టు కొరకు అండి, ఒక్క పూట కుట్టు కొరకు జ్యేష్ఠత్వ హక్కులు అమ్మేసుకుంటున్నారు. ఈరోజు దావీదు పరిస్థితి కూడా అదే. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు పొంది పశ్చాత్తాపడ్డాడండి. తర్వాత దేవునికి మహిమ. యూదానుసారుడిగా మారాడు. కానీ ఎన్ని కష్టాలు, ఈరోజు నీకు ఇచ్చినది తుణీకరించుకుంటున్నావేమో. ఎన్ని కష్టాలతో, ఎన్ని శ్రమలు వస్తాయో ధ్యానం చేయి బైబిల్గా. ఈరోజు నీకు కడుపు నిండింది కాదని చెప్పేసి నీ జ్యేష్ఠత్వపు హక్కుని తుణీకరించి శరీర ఆశలకు వెళ్ళిపోతున్నావే, ఇంకా కోరికలు పెరిగిపోతున్నాయేమో. దేవుని దూరం పెట్టేసి నీ తొలి ప్రేమను విడిచిపెట్టేస్తావేమో. దేవుని పట్ల, దేవుని కార్యము, దేవుని మహిమ చూడట సహాయం చేయడానికి, దేవుని కృప ఆదరణ కలిగి ఉండడానికి, దేవుని మహిమ దిగాలంటే, దేవుని నీ మీద ఉదయించాలంటే, ఆయన కార్యం నీ పట్ల జరగాలంటే ఈ లోకంలో సమస్తమును పెంటగించుకుంటేనే దేవుని కార్యాలను చూడగలుగుతాం. ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి మళ్ళా రాదు. ఏసావుకు తిరిగి రాలేదు, అలాగే నీకు కూడా తిరిగి రాకపోవచ్చు. కూడా యోధా కూడా తిరిగి రాలేదు. ముఖం చూపించుకొని సమాజం నిలబడిపోయి, సంఘం ఆయన ముందు నిలబడే ధైర్యం లేకపోయింది. ఈరోజు అలాంటి దేవుడు ఇచ్చినటువంటి దాన్ని పోగొట్టుకున్నాం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 10 వరకు చూద్దాం. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం. చూద్దాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. 7 నుంచి 10 వరకు చూద్దాం. లుస్రులో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, ఈ పాదములు మోపి సరిగ్గా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఆమేన్, ఆమేన్. పౌలండి, ఎలాంటి పౌలు? ఈరోజు ఇంటింట చూంచి అందరినీ చంపేసి అంటున్నాడు. ఇప్పుడు ఇంటింటికి తిరిగి స్వార్థను ప్రకటిస్తూ దేవుని మహిమపరుస్తున్నటువంటి వాడు, గొప్ప కార్యం. ఈ యొక్క నడవలేనటువంటి పుట్టి గుడ్డివాడైనటువంటి వాడు ఆయన లేపి, ఆయన ప్రార్థన విశ్వాసం గొప్పది. ఆయన స్వస్థత పను కోరుకున్న ఆయనకి ఏమాత్మ ఉన్నదంటే గ్రహించేటువంటి ఆత్మ, వివేచన, గ్రహించే ఆత్మ ఉన్నది గనుకనే ఆయనలో ఏమి కోరుకుంటున్నాడు? స్వస్థత కోరుకుంటున్నావు గనక నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటావని ఇక్కడ దేవుడు ఆ యొక్క పౌలుతో మాట్లాడి కోర్చును గనక నీ చీళ్ళు మండులు నరనరాలు ఎముకల్లో జీవం వచ్చును గాక అన్నప్పుడు అక్కడ జీవము అపొస్తలుల ద్వారా పేతురు అపొస్తలులు అద్భుతాలు ఆశ్చర్యాలండి. ఎప్పుడైతే ఆయన ఆత్మను
కుమ్మరించాడో ఆత్మ అగ్ని నీ మీద ప్రకాశిస్తున్న ఆయన ఆత్మ ఈ అద్భుతాలను చూస్తావు, ఈ మహత్కార్యాలు సూచక్రియలను చూస్తామని దేవుడు చెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఇలాంటి కార్యాలు, ఇలాంటి గొప్ప కార్యాలు అనేకములు ఇంకా మాట్లాడటానికి దేవుడు ఆయన స్పిరిట్, ఆయన అగ్ని, ఆయన అభిషేకం ధ్యానం చేయండి, వాక్యాలు ధ్యానం చేయండి. దేవుడు మళ్ళా చెప్తున్నాను, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క కృపను నువ్వు తూనీకరిస్తున్నావేమో ఈరోజు దేవుడు నీకు చెలవిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం, ఈ వీడియో చూస్తున్న నీవు దేవుణ్ణి అనేకమైనటువంటి వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చిన్న సంఘము, చిన్న సేవకుడని మీరు చిన్న చూపు చూడటం కాదు, కానీ దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు నీకు కావాలనుకుంటే, పొందుకోవాలనుకుంటే, నీ ఏ విషయంలో బాధపడుతున్నావో, నీ వేదనలు చెందుతున్నావో, ఏ రోగం వ్యాధి అవుతుందో, ఇది చాలామంది చెప్తున్నారు కదా, అందరూ చెప్పే మాట కాదని నువ్వు తుణీకరిస్తున్నావేమో, జాగ్రత్త. నువ్వెన్నో సంవత్సరాలుగా ఎన్నో చోట్ల తిరిగి ఉండొచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒక్కసారి దేవుని వైపు తిరుగు, దేవుని మాట విను, దేవుని కార్యాలు చూడు, దేవుని కార్యాలు చూస్తామని ఖచ్చితంగా నేను సెలవిస్తాను. దేవునికి మహిమ కలుగున వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, దేవుని కృప అనే సహవాసమును మన ప్రభైన యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో దీవించి ఆశీర్వదించి మహిమ పొందుగాక. ఆమేన్. మన యేసుక్రీస్తు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.